మనిషి మూఢనమ్మకం చావు బతుకులతో పోరాటం చేస్తున్న ఓ మహిళను రోడ్డుపాలు చేసింది. కనీసం తలదాచుకునేందుకు నిలువ నీడ కూడా లేకుండా చేసింది. వరంగల్ నగరంలో ఈ దారుణం జరిగింది. తన ఇంట్లో చనిపోతే కీడు అనే అనుమానంతో క్యాన్సర్ పేషెంట్ను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేశాడు ఓ యజమాని. వద్దని బాధితురాలి భర్త కాళ్ళా వేళ్లా పడ్డా ఒప్పుకోలేదు. గోవిందుల సుధాకర్, సరోజిని దంపతులు గత 14 ఏళ్లుగా కాశీబుగ్గలో ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. 5 ఏళ్ల కిందట సరోజినికి క్యాన్సర్ సోకడంతో అప్పటి నుంచి చికిత్స చేయిస్తూనే ఉన్నారు. అయితే సరోజిని జబ్బు ముదరడంతో ఇటీవల డాక్టర్లు ఇక లాభం లేదని ఇంటికి తీసుకుపోవాలని సూచించారు. దీంతో గుండెలో కొండంత బాధతో భార్యను ఇంటికి తీసుకొస్తే ఓనర్ రాక్షసుడిలా వ్యవహరించాడు. నీ భార్య మా ఇంట్లో చనిపోతే అరిష్టమంటూ ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. దీంతో వేరే దారి లేక సరోజిని భర్త ఆమెను ఇంటి ముందే 4-5 పరదాలు వేసి అందులో ఉంచాడు. కళ్ల ముందే భార్య పడుతున్న బాధను చూడలేక భర్త సుధాకర్ ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నాడు. ప్రాణం పోయేంత వరకైనా ఇంట్లో ఉంచేందుకు అనుమతిస్తే చాలని ఆశగా ఎదురు చూస్తున్నాడు.